సార్ బేసిక్గా నా ప్రశ్న ఏంటంటే సార్, మీరు అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, అండ్ మీ గురించి అసలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయితే మీరు ఎంతో మందిని అంటే మోటివేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని స్టేజ్ ఫియర్ ఉన్నా కూడా ఫస్ట్ వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అరే 10 మందిలో కింద కూర్చొని మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు ఆ తర్వాత లక్షల మందిలో స్టేజ్ పైకి వచ్చి మాట్లాడగలిగే స్థితికి వెళ్తారు. ఒకసారి దానికోసం వారికి చెప్పట్లు. అయితే సార్ మీరు ఎంతో మందిని చూసుంటారు, అసలు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం మిస్ అవుతుందంటారు? మీరు అడిగిన ప్రశ్నకు నా జవాబు చెప్పడానికి నా అర్హత ఏంటంటే ఇంతవరకు 1 కోటి మంది విద్యార్థులు క్లాస్ చెప్పాను నేను. మోర్ దెన్ దట్ 30 ఇయర్స్గా. పిల్లలు చెడ్డ పిల్లలు పుట్టలే, చెడ్డ పిల్లలు లేరు, చెడ్డ వాళ్ళు కాబడ్డారు. బికాజ్ చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, చెడ్డ టీచర్లు ఉన్నారు కాబట్టి. అంతకంటే ఏం లేదండి ఇందులో. ఇంత పెద్ద మాట అంటున్నాని మీరు అనుకోకండి. నేను ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదైతే మన ఋషులు, ఏదైతే మన పూర్వీకులు మనకి ఇచ్చారో అది మర్చిపోయాం. ఏ దశలో ఎలా పెంచాలి, ఏ దశలో ఎలా ఉండాలి పిల్లలు, అది ఏది లేదు. ఎంతమందో మిత్రుడు చెప్తున్నట్టుగా కరెక్ట్గా అదే జరుగుతుంది. అయితే దీంట్లో ఏం జరుగుతుంది, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, చిన్నప్పుడు పిల్లల్ని కొడుతున్నారు. ఒకప్పుడు మనం తన్నులు తిన్నాము, పెరిగాము, ఇప్పుడు కుదరదు. యాజ్ పర్ సైకాలజీ ప్రకారం పిల్లల్ని కొడితే, తిడితే, భయపెడితే ఆటిజం వస్తుంది, నత్తి వస్తుంది, నపుంసకత్వం వస్తుంది, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, షాడిస్ట్లు అవుతారు ఫ్యూచర్లో. ఈ మాట చెప్తుంటే కొంతమంది అంటున్నారు మీకేం తెలుసు సార్ మా పిల్లల్ని పెంచడము, అలాగే ఉంటుంది. కాదు, తప్పు అది. మరి రెండో దశలో ఎలా పెంచుతున్నారు, చాలా గారాభంగా పెంచుతున్నారు. ఈ మధ్యలో ఒక స్కూల్కు ఒక 4.5 సంవత్సరాల క్రితం ఓ స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తారు, సార్ మా స్కూల్లో ఒక అబ్బాయి బర్త్డేకు వాళ్ళ నాన్నగారు 5,000 రూపాయలు ఇచ్చారట సెలబ్రేట్ చేసుకోమని. 5,000 8th క్లాస్ అబ్బాయికి. ఎందుకోనే తెలుసుకునే తర్వాత ఏంటంటే వాళ్ళ నాన్నగారు చాలా బిజీ ఉండడం వల్ల 5,000 ఇచ్చి సెలబ్రేట్ చేసుకోమన్నట. ఆ నాన్నగారి ఫోన్ నెంబర్ ఎలాగో నేను పట్టుకొని తర్వాత ఫోన్ చేసేమని తెలుసా, నా కొడుకు సార్ నా ఇష్టం సార్ అన్నాడు. నీ కొడుకు నీ ఇష్టం కావచ్చు, 5,000 ఇవ్వడానికి కాదు, ప్రేమ చూపించుకోవడానికి. మీ అబ్బాయికి ఇవ్వాల్సింది నువ్వు టైమో సమయమో, ఆ సమయం ఇవ్వకుంటే ఇంకెందుకు బాస్ అని వారు చెప్పడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది, ఫుల్ బిజీ. దాంట్లో డిఐజీ గ్రూప్ ఒకటి కొత్త స్టార్ట్ అయింది, అంటే డబుల్ ఇన్కమ్ గ్రూపు. ఈమో బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది, ఆయనో బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాడు, ఇంతకుముందు సార్ చెప్పినట్టు వీడో బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇక 3 బ్యాగులు బయటకు వెళ్తుంది. సాయంత్రం వచ్చాక ఏముంటుంది, వాడు అడ్డం పడతాడు, వీం అడ్డం పడతాడు, అంతే. ఆ రకంగా పిల్లల పెంపకం చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏమైపోయిందంటే ఆ ఫోన్కు అడిక్షన్ ఎవరో కాదు చేసింది. ఈ ఫోన్ గురించి మాట్లాడాలంటే ఈ యుగంలో వచ్చిన, ఈ శతాబ్దంలో వచ్చిన ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ ఫోన్. కానీ దాన్ని వాడుకోవాలి, లేకుంటే మనం వాడుకుంటుంది. అయితే అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఫోన్లో ఉన్న మైక్రోఫోన్ చాలా, ఇప్పుడు ఇంత మెల్లగా మాట్లాడుతూ మీకు అందరు సౌండ్ వస్తుంది. ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఇంట్లో అరుస్తుంటారు, కేకలు పెడతా ఉంటారు తండ్రి. అది పిల్లలు మొత్తం బట్టి పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది. అందుకోసమే ఏ వేద పాఠశాలలో రిక్రూట్మెంట్ కావాలన్నా, ఏ వేద పాఠశాలలో పిల్లల్ని కావాలంటే ఏ 15 ఏళ్ళ 20 ఏళ్ళ పిల్లలు తీసుకోరు, 6 నుంచి 12 ఆ వయసులో తీసుకుంటారు. రెండో వయసు చాలా చాలా ముఖ్యం. ఆ వయసులో మనము ఏం చేయాలి. అందుకని నా పేరెంటింగ్ క్లాస్లో ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను, నేను చెప్తున్న క్లాసు నాది కాదు, ఒకప్పుడు మన పూర్వీకులు నేర్పింది. కాస్త మీకు కాషాయం వేసుకుంటే అర్థం కాదు కాబట్టి నేను ఒక సెయింట్ను, బట్ సూట్ వేసుకున్న సెయింట్ అని చెప్తా ఉంటాను. ఒక సూట్ వేసుకొని చెప్తా ఉంటాను, వాళ్ళకి అది అర్థమవుతూ ఉంటుంది కాబట్టి. అందుకోసమే ఏం చేయాలి, ఆ పిల్లలకు, ఆ రెండో వయసు పిల్లలకు భయం ఉండాలి, భక్తి ఉండాలి, పనిష్మెంట్ ఉండాలి. లేదు, పనిష్మెంట్ ఎక్కడిది, గారాభం, అతి గారాభం. నాన్న అది సీనంకులు వస్తాడురా, నేను లేనని చెప్పరా అంటాడు. వాడు సీనంకులు రాగానే సీనంకుల్ డాడీ లేడని చెప్పాను అంటాడు. డాడీ మమ్మీ అట, కొత్తగా వచ్చాను, డాడీ ఏందో మమ్మీ ఏందో మీకే తెలుసు, మనకి తెలుసు. మళ్ళీ అది మమ్మీ అని పిలవకుండా వాళ్ళ అమ్మ ఫీల్ అయిపోతుంది, చాలా ఫీల్ అయిపోతుంది. అమ్మా అని పిలిస్తే అది పాత అవుట్డేట్ అయిపోయింది. అమ్మ ఎంత పవర్ఫుల్ చెప్పండి, అమ్మ పోయి మమ్మీ వచ్చేసింది. సో దానికి నేను అభ్యంతరం పెట్టాను. కానీ ఏమైపోతుంది, పిల్లలు టైం ఇవ్వట్లేదు. ఆ టైం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు రకరకాల దృష్టిలో వెళ్ళిపోతున్నారు. ఇదే రకంగా ఈ మధ్యలో మన తెలంగాణ గవర్నమెంట్ మాదక ద్రవ్యాల
అయితే యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అందరిని ఇంపాక్ట్ వాళ్ళని పిలవడం జరిగింది. సార్ మీరు మొత్తం ఒక 600 మంది ఉన్నారు హైదరాబాద్లో, అన్ని స్కూల్స్కి వస్తారంటే వెళ్ళడం జరిగింది. నేను ఫస్ట్ స్టేట్ అక్కడ కూర్చోమని ఏం చెప్పాను తెలుసా, ఒక దేశాన్ని గెలవాలంటే ఒకప్పుడు తుపాకులు బాణాలు విల్లంబులు ఉండేటిది, ఒకప్పుడు బాంబులు ఉండేది, ఒకప్పుడు అణుబాంబు ఉండేది. ఒకప్పుడు దేశాన్ని గెలవాలంటే ఏం అక్కర్లేదండి, పిల్లలకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి చాలు దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికనే మేము వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు, అన్ని స్కూల్స్కి వెళ్తున్నాం. ఏం జరుగుతుంది, ఈజీగా అవైలబుల్ ఉన్నాయి పిల్లలకు. మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పేరెంట్సే, అన్నిటికీ పేరెంట్సే, ఇంకెవరో కాదు పేరెంట్సే. మళ్ళీ అటువంటి పేరెంట్స్ పిల్లల్ని పెంచకుండా ఎలా ఉంటుంది, గుడికి తీసుకెళ్తున్నారా, తీసుకెళ్ళరే, కనీసం పెళ్ళికి తీసుకెళ్తున్నారా, తీసుకెళ్ళరే. అది సంబంధాలేం తెలుసు, మానవ సంబంధాలేం తెలుసు, చుట్టాలు ఎవరు తెలుసు. అన్న కొడుకును వీడేమైతాడు డాడీ అంటాడు, వీడేమైతే డాడీ అంట అన్న కొడుకు, అలా ఉంది. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సింది. నేను మాట్లాడుతున్నది ఈ విషయంలో కేవలము తల్లిదండ్రులదే తప్పు. తల్లిదండ్రులు కనుక టైం ఇస్తే, అయ్యా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఒకరు ఇద్దరు ఉన్నారు కదా, అసలు పిల్లల్ని కనకండి, సమయం ఇవ్వకుంటే పిల్లలు ఎందుకండి, కొద్దిగా సమయం ఇచ్చి పిల్లలతో పాటు టైం గడిపితే మంచి ఏంది చెడు ఏంది చెప్పగలిగితే చాలు కదా. అమ్మ స్కూల్కి వెళ్తుంది, వెళ్ళి మా వాడికి 96 వచ్చాయండి, ఇంకా 4 మార్కులు ఎక్కడ పోయినాయి అంటది. ఆ టీచర్లు ఆ బాధపడలేక 4 వేసి పంపించేస్తారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళను, వింటున్న వాళ్ళని అడుగుతున్నాను, అమ్మలారా స్కూల్కి వెళ్ళి మార్కులు అడగకండి, మీ అబ్బాయిలోని మార్పులు అడగండి, మీ పిల్లలో మార్పులు అడగండి. అది కదా కావాల్సింది, అది ఇవ్వరు. ఒకవేళ ఏదైనా స్కూల్లో ఒక దెబ్బ పడింది అనుకోండి, ఇంటికి ఏడ్చుకుంటూ వస్తాడు, ఇంటికి వచ్చి ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. వాళ్ళ నాన్న అంటాడు, అలాగాడా ఆ స్కూల్లో కొట్టారా అని. స్కూల్కు కుల సంఘం, మత సంఘం, ఆ సంఘం, బస్ సంఘం, గల్లీ సంఘం, అన్ని సంఘాలు వెళ్ళి నీ స్కూల్ అలా ఉండొద్దా అని. ఎక్కడ భయం పెడుతున్నారు టీచర్లు. ఆ టీచర్ల లైఫ్ కూడా చాలా 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 టైట్ అయిపోయింది. కొట్టడం కాదు కదా, ఇలా చూస్తే చాలు అలా భయపడుతున్నారు టీచర్లు కూడా. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి టాప్ మోస్ట్ టీచర్లు అక్కడ ఉన్నారు, కానీ అక్కడ మనం పిల్లల్ని చేర్పించట్లే. కానీ ఎక్కడ చేర్పిస్తున్నాము, చాలా కష్టపడి చెప్తున్న టీచర్లు చేర్పిస్తున్నాము. మళ్ళీ ఇక్కడెక్కడ పోల్చుకుంటే ఏంది, ఆ గవర్నమెంట్ టీచర్ పిల్లల్ని వాళ్ళు ఎక్కడ చేర్పిస్తున్నారు అని అడుగుతున్నాను. మంచిదే ఎక్కడ చేర్పించినా సరే. ఎక్కడ ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు, నేను చిన్న ఊర్లో చదువుకున్నాను. అక్కడ చదువుకున్నప్పుడు మా సార్లు మా ఊర్లో ఉండేది. సార్ భార్యను పంతులమ్మని పిలిచేవాళ్ళము. మా ఇంట్లో జామకాయ కాస్త తీసుకెళ్ళి సార్కి ఇచ్చేవాళ్ళం, మేము తినేవాళ్ళం కాదు. అలాంటి డేస్ పోయి ఎక్కడైపోయింది. 120 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కొంతమంది. అంటే నేను మాట్లాడుతుంది ఏంటంటే, విద్యలో అమ్మా నాన్న ఎంత ఉందో టీచర్ల ప్రాధాన్యత కూడా ఉంది. నేను భగవంతుడు నమ్ముతాను, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు క్రియేటర్ ఉన్నాడు నమ్ముతాను. కానీ ఆ భగవంతుడు కిందికి వచ్చాడు అమ్మా నాన్న రూపంలోనే. కానీ అమ్మా నాన్న కనినా పెంచినా మనకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు మారకుంటే ఇంకెవరు మారదు. కాబట్టి విద్యా విధానం మారాలంటే ఒకప్పుడు జరిగిన మన సనాతన ధర్మంలోని విషయాలను కాస్త మార్చుకొని ఈ 2020 NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఇచ్చిన విషయాలను కనుక అమలు పరచగలిగితే విద్యా విధానం మారుతుంది. విద్యా విధానంలో మారడం వల్ల దేశం మారుతుంది. 2047లో మన ఇండియా విల్ బికమ్ నంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలంతా అద్భుతంగా ఉన్నారు. ఎంత ఉన్నా ఏం చేసినా చక్కగా చదువుకుంటున్నారు, చక్కగా ఉంటున్నారు. వాళ్ళందరికీ టైం ఇవ్వాల్సింది. ఫస్ట్ పేరెంట్స్, 2 టీచర్స్, 3 సమాజం. ఇది నా మనసులోని భావన మీకు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్.